హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, రీసెంట్గా అమ్మా నాన్న వచ్చారు కదా మా చిన్నతల్లి బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే ఈవినింగ్ది ఈ వీడియో అనమాట. చింతలకు పెట్టు, కొంచెం చింతలు బొట్టు పెట్టించుకోపోమా, కుంకుమ ఇప్పుడు మా హడావిడి చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే అమ్మ నాన్న నేను చెల్లి కలిసి ఫేమస్ మియాపూర్ కాళీమాత గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. సరేదా, డైలీ ఈవినింగ్ 6 o'clockకి హారతి ఇస్తారు కదా, ఆ టైం వరకు పోవచ్చులే అనుకున్నాం. కానీ ఇంట్లోనే ఆ పని ఈ పని చేసేసరికి 6:30 దాటింది. మేము ఇంట్లోకి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి మా అమ్మ 3-4 times వచ్చింది. అప్పుడు ఒకసారి అమ్మని తీసుకుపోయినాం ఆ కాళీమాత టెంపుల్కి. కానీ మా నాన్న రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇక్కడికి వచ్చి 1.5 years అవుతుంది, కానీ మా నాన్న ఒక్కసారి కూడా రాలేదు. సో అందుకని ఆ కాళీమాత గుడికి మా నాన్నని కూడా తీసుకుపోదాం అనుకున్నాము. అందులోనూ మా నాన్నకి ఆ దుర్గమ్మ తల్లి అంటే చాలా ఇష్టం. ఆ దుర్గమ్మ తల్లి అవతారమే కాళీమాత కాబట్టి ఇంకా నాన్నని ఆ గుడికి తీసుకెళ్తున్నాం. మేముండే ఏరియా నుండి ఎక్కడికైనా పోవాలంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. దగ్గరలో హైవే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో అయితే మొత్తం ట్రాఫిక్కే. అట్లా ఒక 15-20 minutes వెయిట్ చేసిన తర్వాత బస్సు వచ్చింది. టెంపుల్కి పోవాలంటే డైరెక్ట్ బస్సు ఉండదు, బాచుపల్లి దగ్గర దిగి మళ్ళీ వేరే బస్సు ఎక్కాలి. సో మళ్ళీ వేరే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. పూలు ఉడతాయి, పిలకలు ఉడతా చిన్నగా. ఇక్కడ కూడా చాలాసేపు వెయిట్ చేసినాం. ఇంకా అమ్మ నాన్ననైనా త్వరగా ఆటోకి పంపించి మేము బస్సుకు పోదాం అనుకున్నాము. కానీ ఈ లోపే బస్ కూడా వచ్చింది. నీ బొట్టు పిల్లలు ఎందుకు పోడుతున్నావు? బొట్టు పెట్టుకో. ఓకే ఓకే సూపర్. పోతావా తాత? కూడా పోతావా తాత? గోమన్ పో. ఫైనల్గా అమ్మవారి గుడికి వచ్చినాం. మేము వచ్చేసరికి అమ్మవారి ముందు హోమం జరుగుతుంది. సో అట్లా కొంచెంసేపు కూర్చున్నాం మేము కూడా. చిన్నగా చిందలి దా స్వామి రా. మా చిన్నతల్లి అయితే అన్నీ గమనిస్తుంది. ఇక్కడ కాళీమాతకి మందును రక్తంను తాగిస్తారంట. ఇప్పుడు జరుగుతున్న ఈ హోమంలో కూడా మందును పోస్తున్నారు. హోమం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 9 o'clock అవుతుంది అన్నారు. కాబట్టి ఈలోపు వేరే దేవుళ్ళని దర్శించుకోవడానికి పోతున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నది పంచముఖ ఆంజనేయ స్వామిని. తెల్లవారితే హనుమాన్ జయంతి కాబట్టి డెకరేషన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీ అందరికీ ఈ గుడి గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఫస్ట్ టైం నేను ఈ గుడికి వచ్చినప్పుడు
ఇక్కడ ఎన్ని నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి ఎందుకో అనుకున్నా, కానీ ఈ గుడిని కట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గుడి మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఎన్ని పాములైతే చనిపోయాయో వాటికి గుర్తుగా ఎన్ని నాగదేవతల విగ్రహాలు నిర్మించారంట. ఇప్పుడు నేను చూపించినవే కాకుండా ఇంకో సైడు రావి చెట్టు కింద కూడా కొన్ని నాగదేవతల విగ్రహాలు ఉంటాయి. ఇదేమో ఆ దుర్గామాత గుడి, మేము పోయిన కొంచెం సేపటికే క్లోజ్ చేసిర్రు. ఇక్కడ ఒక సైడు వినాయకుడు ఉంటాడు, ఒక సైడు శివుడు ఉంటాడు, ఆ పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారు. తెల్లవారితే హనుమాన్ జయంతి కాబట్టి ఇట్లా డెకరేషన్ చేస్తున్నారు. ఆ పక్కనే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ యమధర్మరాజు ఉంటారు. నేను చూసిన గుళ్ళల్లో అయితే ఫస్ట్ టైం అనమాట ఇలా యమధర్మరాజును చూడడం. అట్లా అందరి దేవుళ్ళని దర్శించుకొని మళ్ళీ కాళీమాత దగ్గరకు వచ్చినాము. మేము వచ్చేసరికి హోమం అయిపోయి వచ్చింది. హోమగుండంలో కూడా మందును పోస్తున్నారనమాట. ఇదండి, ఇట్లా మా అమ్మ నాన్నలతో ఆ రోజు కాళీమాత దర్శనం చేసుకున్నాము. మీలో ఎవరైనా కాళీమాతను దర్శించుకున్నారా? దర్శించుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ గుడి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.